హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ ఫోన్. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఈ రోజు వీడియో ఏంటంటే యాక్చువల్లీ ఈస్టర్ అయితే వస్తుంది కదా. సో చైతన్య స్కూల్ అయితే ఈస్టర్ కి ఎగ్ కాంపిటీషన్ అయితే ఉందన్నమాట. ఈస్టర్ ఎగ్ డెకరేషన్ కాంపిటీషన్. సో దానికైతే మేము ఎగ్ ని డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాము. సో మరి ఇంకెందుకు లేదు, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఎగ్స్ కాంపిటీషన్ గురించి అనేసి ఇంకా కొంచెం పెద్ద ఎగ్స్, ఫ్రీ రేంజ్ ఎగ్స్ అయితే తీసుకొచ్చాను. సో డెకరేషన్ ఏం చేసినా కనిపిస్తుంది అని చెప్పి ఇలా కొంచెం ఎక్సైట్గా ఉన్నారనమాట ఎగ్స్ చూసేసరికి. వెయిట్, ఇందులో ఇప్పుడు ఎన్ని ఎగ్స్ యూజ్ అవుతాయో కూడా తెలీదు, ఎన్ని ఎగ్స్ పోతాయి అనేసి చూడాలి. ఇవి నుంచి ఇప్పుడే తీసాను. యాక్చువల్లీ బయట తీసి ఉంచవలసింది, రూమ్ టెంపరేచర్ లో ఉంటే కొంచెం బాగా వచ్చేదేమో. బట్ ఇది ఫ్రిడ్జ్ లోంచి ఇప్పుడే తీసిన గురించి చాలా కూల్ గా అవుతుంది. సో యా, డోంట్ క్రాక్ ఇట్. వెయిట్, మనకి 2 టైప్స్ లో అయితే ఎగ్ అనేది డెకరేట్ చేయమని ఉన్నారనమాట. బ్లోట్ ఎగ్ ఆర్ ఏంటంటే మనం ఎగ్ బాయిల్ చేసి. సో ఫస్ట్ అయితే బ్లోట్ ఎగ్ అనేది కొంచెం మనకి ఎగ్జైటింగ్ గా ఉంటుంది కాబట్టి ఎలా వస్తుందో లేదో అయితే ట్రై చేస్తున్నాను. అది రాలేదు అంటే కనుక నేనైతే ఇంకా ఎగ్ బాయిల్ చేసి అయితే హార్డ్ గా బాయిల్ చేసి అయితే ట్రై చేస్తాను. సో ఫస్ట్ అయితే మనం ఒక పిన్ తీసుకుని చేయాలి. అడ్జస్ట్ పంచ్. సో ఇప్పుడు ఇంత చిన్న హోల్ నుంచి మనం అయితే ఇది లోపల ఉన్న స్టఫ్ అంతా కూడా బయటికి బ్లో అవుట్ చేయాలి. పైన పంచ్ చేయగానే కింద వచ్చేస్తుంది. I'll try another egg. Actually room temperature లో ఉంటే బాగా వచ్చేదేమో అనిపిస్తుంది. ఏంటి బాబన్న ఇంకోసారి చాలా హార్డ్గా బ్లో చేయాల్సి వస్తుంది. నాకు తెలిసినంత వరకు ఇదేంటంటే మనము ఫ్రిడ్జ్లోది కాకుండా కొంచెం రూమ్ టెంపరేచర్లో ఉన్నదైతే చాలా ఈజీగా వస్తుంది అనిపించింది. బట్ ఇట్స్ ఫుల్లీ సాటిస్ఫైడ్. మీరు ఏమైనా ట్రై చేయాలంటే కన్ఫర్మ్ చేయండి. చాలా అంటే చాలా సాటిస్ఫైడ్ కదా. ఇంత స్మాల్ హోల్ అయితే చేశాను. సో ఆ హోల్ నుంచి నేనైతే ఇది బ్లో చేశాను అనమాట. యూ కెన్ సీ. పెయింట్ వేసేటప్పుడు మళ్ళీ పాడు చేస్తారని చెప్పి నేను దీనికైతే ఈ హోల్స్కి ఈ 2 హోల్స్కి ప్లాస్టర్ అయితే వేసేస్తున్నాను ఫస్ట్.
wait, Bablu. I said wait, please. Don't. Oh God, డ్రై అవుతుంటే మొత్తం అంత ఇలా అయిపోతుంది. నాకు తెలిసి దీని ప్లేస్ లో టిష్యూ యూస్ చేయడం బెటర్ ఏమో. సో నైట్ అయితే ఎగ్స్ అన్నిటికి కూడా చైత్రాకి నచ్చినట్టుగా కలర్స్ అయితే వేసి పెట్టింది, మార్నింగ్కి డ్రై అవుతుందని చెప్పి. అండ్ ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అగైన్ షీ స్టార్టెడ్, ఇంకా ఆల్రెడీ కలర్స్ అయితే వేసి పెట్టింది కదా, సో వాటికైతే డెకరేషన్ అనేది చేస్తుంది. యాక్చువల్లీ 1 egg ఈజ్ ఇనఫ్ ఫర్ కాంపిటీషన్, బట్ దే అలౌ మోర్ దెన్ 1 egg. సో చైత్రకు కూడా చాలా ఐడియాస్ ఉన్నాయని చెప్పి ఇంకా తనకున్న క్రియేటివిటీ అంతా బయటకు తీస్తుంది. ప్రెజెంట్ స్ప్రింగ్ నడుస్తుంది కాబట్టి స్ప్రింగ్ థీమ్లోనే ఎగ్ అనేది డెకోర్ చేయమన్నారు. రిమైనింగ్ ఎగ్స్ అనేది ఇంకా వాళ్ళ ఇష్టం అనమాట, సో వాళ్ళ క్రియేటివిటీ అంతా యూజ్ చేయొచ్చు. ఇక్కడైతే చైత్ర 1 కాదు 2 కాదు 6 eggs అయితే రెడీ చేస్తుంది. అన్ని కూడా చాలా డిఫరెంట్ గా చాలా యూనిక్ గా అయితే డెకోర్ చేసింది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి. యాక్చువల్లీ 1 month బిఫోర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది, బట్ మనం అన్ని కూడా లాస్ట్ మినిట్ ప్రిపరేషన్సే కదా, 2 days ముందే స్టార్ట్ చేసింది. బట్ ఫైనల్లీ షీ డిడ్ వెరీ వెల్. నాకైతే చాలా బాగా నచ్చాయి. అన్నీ కూడా చూస్తున్నారు కదా, ఇక్కడైతే యూనికార్న్ తన ఫేవరెట్ థీమ్ అనమాట. ఇంకా అదైతే ఎప్పటి నుంచో రెడీ చేయాలనుకుంటుంది. అండ్ క్లేతో కూడా ఇంకా స్ప్రింగ్ థీమ్లో అయితే చేయమన్నారని చెప్పి ఇంకా క్లే యూజ్ చేసి ఫ్లవర్స్ అండ్ స్టెమ్స్ అన్నీ కూడా రెడీ చేస్తుంది. అమ్మయ్య, ఎగ్స్ డెకరేషన్ అయితే అయిపోయింది. ఇంకా చాలా లేట్ అయిపోయిందని చెప్పి చైత్ర అయితే పడుకునిపోయింది అనమాట. మళ్ళీ టుమారో స్కూల్కి అయితే వెళ్ళాలి కదా, సో ఇంకా అయితే ఫైనల్ టచ్ నేను ఇద్దాం అనుకుంటున్నాను. డైరెక్ట్ ఇలా ఇచ్చేసే కంటే కొంచెం ఇలాంటి బాస్కెట్లో పెట్టేస్తే కొంచెం యూనిక్గా ఉంటుంది కదా అనిపించింది. నాకైతే ఇది లిడిల్లో తీసుకున్నాను అనమాట, 2 poundsకి అయితే వచ్చింది. సో చూడడానికి కూడా చాలా బాగుంది కదా. ఇంకా ఇది ఈ బాక్స్ డైరెక్ట్గా ఇందులో పెట్టేస్తే పెద్ద లుక్ అనిపించదని చెప్పి నేనేం చేస్తున్నానంటే కొంచెం థెర్మాకోల్ వేసి హడావిడి చేద్దాం అనుకుంటున్నాను. ఫుల్గా థెర్మోకోల్ అంతా కూడా గ్రేట్ చేసేసి దాంట్లో అయితే ఎగ్స్ అనేది పెడదాం అనుకున్నాను, బట్ అందులో అయితే ఎగ్స్ అసలు నిలబడట్లేదు. నేను ఆ బాస్కెట్ మొత్తం అంతా కూడా గ్రేట్ చేశాను, బట్ అంతా కూడా వేస్ట్ అనిపించింది. బికాస్ అది మూవ్ చేస్తున్నా కూడా మొత్తం అంతా కూడా ఎగిరిపోతుంది అనమాట. సో ఇంకా స్కూల్లో కూడా ఇలానే మెస్సీ అయితే బాగోదని చెప్పి నేనైతే ఇంకా దాన్ని అయితే అక్కడితో స్టాప్ చేసి జస్ట్ లోపల ఒక 2 layers వరకు థెర్మోకోల్ షీట్స్ అయితే వేసి అయితే జస్ట్ పెట్టేశాను. ఫైనల్గా కంప్లీట్ చేస్తాం. ఎలా ఉందో కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.